హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేట్ టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు, అయితే చాలా బాగుంది. ఇవాళ స్పెషల్ ఏంటంటే నేను కట్టుకున్న శారీ చూసారా, ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అనమాట. ఇది ఇప్పుడు మా హస్బెండ్ మా పెళ్లి రోజు కానీ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా దీన్ని కట్టుకోవట్లేదు. ఇవాళ మా పెళ్లి రోజు అని చెప్పి కట్టుకున్నాను అనమాట. బట్ దీని మీద బ్లౌజ్ అసలు ఏది మ్యాచ్ అవ్వట్లేదు. అన్ని థిక్ కలర్స్, అన్ని మంచి మంచి కలర్స్ అన్నీ ఉన్నాయి అనమాట. A to Z ఛానల్లో A to Z కలర్స్ అన్నీ దీంట్లో ఉన్నట్టు ఉన్నాయి ఈ శారీలో. అలా ఉందనమాట శారీ మొత్తం. అన్ని డార్క్ కలర్స్ అన్నీ కూడా ఈ శారీలోనూ మొత్తం అన్నీ ఉన్నట్టు ఉన్నాయి. కానీ ఏ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అనేది అసలు మామూలు క్వశ్చన్ మార్క్ కాదనమాట. కాకపోతే ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేసి ఏదో పేరప్ చేసుకున్నాను కానీ బట్ అది కూడా ఫుల్గా సెట్ అయిందని చెప్పను. బట్ ఈ శారీ చూసినప్పుడు అయితే నాకు నచ్చలేదు, కానీ బట్ కట్టుకుంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎటువంటి కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనేది కూడా మీరు ఒకసారి నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఎప్పుడు అమెజాన్లో పర్చేజ్ చేయను శారీస్, చాలా రేర్ అనమాట. ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకుంటాను కానీ ఈ శారీస్ క్లాత్స్ మీద అస్సలు మనీ పెట్టను అనమాట. ఎందుకంటే కొంచెం మన బడ్జెట్ కాదని అనిపిస్తుంది, అంత రీజనబుల్ ప్రైస్ వచ్చినట్టు అనిపించాం అనమాట. అందుకని చెప్పేసి నేను తీసుకోను. కానీ మా అమ్మ మాత్రం అమెజాన్లోనే తీసుకుంటుంది. మా అమ్మ తీసుకున్న శారీ ఇది. అయితే రీసెంట్లీ తను తీసుకున్నప్పుడు నాకు చెప్పింది అన్నమాట, ఇలా అమెజాన్లో శారీ తీసుకున్నాను అమ్మా, వీడియో పెట్టుకుంటావా అంటే సరే అని చెప్పి తీసుకొచ్చామన్నమాట. ఆ శారీ వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది. దీన్ని చిట్నాడు పట్టు శారీ అంటారు. అమెజాన్లో ఎంత మంచి క్వాలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు కూడా మనకి అంత హై రేంజ్ మన రేంజ్ కాదనుకొని చెప్పేసి నేను ఎప్పుడు వదిలేస్తూ ఉంటాను కదా. ఆన్లైన్ పిచ్చి నాకే కాదు, మా అమ్మకు కూడా అంటే ఇచ్చాను అనమాట. అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఎప్పుడు క్లాత్స్ ఎక్కువగా తీసుకుంటుంది. ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి బయట షాపింగ్ చేయలేమండి, అది మాత్రం వాస్తవం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైనా ఆన్లైన్లో షాపింగ్ చేసిన వాళ్ళు బయట తీసుకోలేము. ఎందుకంటే అవన్నీ ప్రైజెస్ చూడంగానే ఎక్కువ అనిపిస్తాయి అనమాట. ఇది మీషోలో తక్కువ వస్తాను ఫీలింగ్ వచ్చింది, నాకు మాత్రం అలాగే ఉంటుంది. అండ్ ఓవరాల్ లుకింగ్ అయితే శారీ చూపించేస్తాను చూసేయండి. నేను పట్టుకుని ఫస్ట్ చూపించింది కొంచెం మనకి లైన్స్ వచ్చిందేమో, మనకి పళ్ళు పాటు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మొత్తం యాష్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఉందనమాట. శారీ అంత ప్యూర్ మొత్తం ఎలా ఉందంటే శారీ చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట చూడటానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది శారీ అనేది. చాలా లుకింగ్ వైజ్గా చూసుకుంటే కలర్ కాంబినేషన్ వైజ్గా చాలా బాగుంది. అండ్ గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంది. ఈ యాష్ గ్రే మొత్తానికైతే కన్ఫ్యూజన్, మొత్తానికి ఏదైతే అది మీరు ఏ కలర్ అయితే యాడ్ చేసుకుంటే ఆ కలర్ అయిపోండి. కాకపోతే వితౌట్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది. ఇందులో వచ్చిన మైనస్ ఏంటంటే ఎప్పుడు కూడా అమెజాన్లో బ్లౌజ్ పీసెస్ ఉండవు అనమాట, ఓన్లీ శారీసే ఉంటాయి. కింద వచ్చేటప్పటికి మొత్తం పైన కిందకి బార్డర్ వచ్చేటప్పటికి మనకి జరీ వర్క్ అనమాట. సాఫ్ట్ జరీ అంటారు కదా, సమ్ ఏదో అలాంటిది చాలా బాగుంది. అది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మీకు. అలా ఉంటుంది. ఓవరాల్ లుకింగ్ అయితే చాలా బాగుందండి శారీ అనేది. దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను చూసేయండి. ఇప్పటివరకు అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తున్నాను చూసేయండి. ఇంకెప్పుడైనా మా అమ్మ తీసుకున్నా సరే అవి కూడా తీసుకొచ్చి చూపించేస్తాను, ఏమనుకోవద్దు. నేను మాత్రం అమెజాన్లో చేయను, ఇవి చేయను, వేరే ఏదైనా చేస్తాను అంతే. అండ్ నెక్స్ట్ పళ్ళు పట్టించడానికి అలా వచ్చింది అనమాట. మొత్తానికి అయితే కలర్ కాంబినేషన్ వైజ్గా చూసుకున్న క్లాత్ అండ్ నెక్స్ట్ క్వాలిటీ వైజ్గా చూసుకుని చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనది వచ్చేద్దాం మన ప్రైస్కి. మన బడ్జెట్ పరంగా చూసుకుంటే మన మీషోలోనే కరెక్ట్ అనమాట. మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఏంటంటే తీసుకున్నట్టు ఉండదు, ఏదైనా పర్చేస్ చేసినప్పుడు కూడా అబ్బా ఇంత అమౌంట్ పెట్టామన్న ఫీలింగ్ ఉండదు అనమాట మనకి. అందుకని చెప్పేసి నేను ఇవి తీసుకుంటాను. ఏదైనా బడ్జెట్ అనమాట మనకి. నెక్స్ట్ శారీ చూపించేస్తాను. నేను శారీ తీసుకున్నప్పుడు మీషోలో చూపించినప్పుడు ఎలా ఉందంటే కొంచెం బ్లూ కలర్ శారీకి సిల్వర్ కలర్ జరీ వర్క్ వచ్చినట్టు అనిపించింది అనమాట. కింద మనం ఓపెన్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం చేంజింగ్లో వచ్చింది. కాకపోతే మీషోలోను అండ్ నెక్స్ట్ వచ్చి అమెజాన్లో సేమ్ శారీ అండి, ప్రాబ్లం ఏం లేదు, మనకు అలాగే ఉంది. కలర్ కాంబినేషన్ క్వాలిటీ విషయానికి వచ్చినా సరే మీ అమెజాన్లో అయితే 429 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ మన మీషోలో వచ్చేటికి 450 రూపీస్ అట్లా పడింది అనమాట. నాకు వచ్చేటికి తక్కువ పడింది, 422 రూపీస్ పడింది. నేను ఆఫర్లో తీసుకుంటాను కదా అందుకని చెప్పేసి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 430 450 అట్లా రేంజ్లో ఉందనమాట. మొత్తానికైతే శారీ ఓవరాల్ లుక్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇది చూపించేది అయితే మీకు పళ్ళు పాట అనమాట, పళ్ళు పాట ఇది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ లుక్ శారీ మనకి అసలు శారీ అయితే ఇదండి, లోపలంతా ఇది ఇలా ఉంటుంది అనమాట మనకి. శారీ కలర్ వైజ్గా చూసుకుంటే బాగుంది. దీని మీద సిల్వర్ జరీ వర్క్ టైప్లో వచ్చి ఉంటే బాగుంటుంది, బట్ అలా రాలేదు. అలా వచ్చుంటే శారీ ఎరగదీసేది అనమాట, అలా రాలేదు. బట్ ఇలా వచ్చినా సరే లుకింగ్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది. పళ్ళు పట్టు తర్వాత ఓపెన్ చేసి చూపించేస్తాను చూసేయండి.
టక్ బ్లౌజ్ పార్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి కట్ చెంగ్ కూడా వచ్చింది అనమాట. కట్ చెంగ్ వచ్చేటప్పటికి మనకి లైన్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ పార్ట్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది కట్ చెంగ్ వచ్చిందనమాట. లైన్స్ వచ్చాయన్నమాట కట్ చెంగ్కి. కొంచెం ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది అనమాట మనకి మొత్తం అలా ఉంది శారీ అంతా. కిందేమో పెద్ద బార్డర్, పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది అంతే. మొత్తం శారీ అంతా కూడాను కొంచెం కాపర్ బుటీస్ టైప్లో ఉన్నాయన్నమాట చెప్పాలంటే. అది ఎంబ్రాయిడింగ్ అని కూడా చెప్పను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ కాదండి, కాకపోతే ఏంటంటే బుటీస్ అని కూడా చెప్పలేను అనమాట. అలా ఉంది. పెయింటింగ్ అని కూడా చెప్పలేను. ఏమో దాన్ని ఏమంటారో కూడా నాకు అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే పళ్ళు పట్టది. అండ్ నెక్స్ట్ ఇలా బుటీస్ టైప్లో ఉన్నాయన్నమాట. అలా దగ్గరికి చూపించేస్తాను, ఒకసారి చూసేయండి, మీకు కూడా డౌట్ పోద్ది. అలా పోయాయి కాదు, ప్రింటింగ్ కాదు అది ఏమి. కాకపోతే ఏంటంటే నాకు శారీ చూడంగానే నాకు కొంచెం అది మంచి ఆ బుటీస్ అన్న కనీసం సిల్వర్ వీవింగ్ వచ్చి ఉంటే బాగుండి అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ శారీలో 2-in-1 శారీ టైప్లో ఉందనమాట. మనం బయట కట్టుకోవచ్చు, లోపల కట్టుకోవచ్చు. ఇదివరకు శారీస్ వచ్చాయి కదా 2-in-1 శారీస్ అని చెప్పేసి, అట్లాగే ఉందనమాట. ఇది కూడా సేమ్ అలానే ఉంది. అందుకని చెప్పేసి కాపర్ మొత్తం అంతా బ్యాక్ సైడ్ అంతా చూపిస్తాను చూడండి, లోపల ఎలా ఉంది బయట ఎలా ఉందనేసి. బయట ఏమో బ్లూ కలర్ వచ్చింది, లోపల అంతా కాపర్ కలర్ వచ్చింది అనమాట. 2 సైడ్స్ కూడా దీన్ని కట్టుకోవచ్చు ఫాలో అయ్యకుండా ఉంటే కనుక. అలా అనిపించింది అనమాట. ఇదేమో మీకు పళ్ళు పాటు చూపించాను కదా, పళ్ళు పాటు అది వెనక తిప్పి చూపించినా సరే ఆ పళ్ళు పాటు అట్లే ఉందో చూడండి. నెక్స్ట్ ఇదేమో మొత్తం అంతా ఓవరాల్ లుక్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. 2 సైడ్స్ కట్టుకోవచ్చు. ఎందుకన్నానంటే దీనికన్నా అనమాట. తిప్పేటప్పటికి మనకి కింద వచ్చేటప్పటికి అవి బుటీస్ వచ్చేటప్పుడు బ్లూ కలర్ వచ్చినాయి చూసారా. కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ చూడటానికి లుకింగ్ వైజ్గా. ఇది వచ్చేటప్పుడు కట్చింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ కట్చింగ్ మొత్తం ఒకేలా ఉన్నాయి. ఆ కాపర్ 2-in-1 శారీనండి ఇది. 2-in-1 శారీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. 2 సైడ్స్ బ్లౌజ్ పార్ట్ కట్చింగ్ మొత్తం అలానే వచ్చింది. ఆ కాపర్ ఉన్నదేమో దానికేమో బ్లూ కలర్ బుటీస్ వచ్చాయన్నమాట. కలర్ కాంబినేషన్ వైజ్గా వచ్చేటప్పుడు కూడా చాలా బాగా డిజైన్ చేశారు చేసిన వాళ్ళు ఎవరు. కాకపోతే కొంచెం క్వాలిటీ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ క్వాలిటీ లేదా అంటే ఉంది, కాకపోతే నాకు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు అనమాట. నేనైతే తీసుకోండి అని మాత్రం చెప్పను, ఓకేనా. అదే అంటే మన కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కట్టుకుంటాకైతే బాగుంటుంది, మరీ చిన్నపిల్లలు కట్టుకోవడానికి అయితే బాగోదు అని చెప్తాను మొత్తానికైతే, ఓకేనా. శారీ ఓవరాల్ లుక్ అయితే ఇంకోసారి చూసేయండి. దీని లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. పెద్ద బార్డర్ వచ్చింది కింద. నేను ఇప్పుడు పెద్ద బార్డర్ చూపించలేదు కదా, బార్డర్ అదనమాట. కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. బయట ఎవరన్నా ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగానే ఉంటాయి పెద్దవాళ్ళు. ఆయన ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా లుక్ వస్తాయండి బాబు. నేను కట్టుకున్న శారీ కూడా అలాగే అనుకున్నాను. మా హస్బెండ్ కొన్నప్పుడు ఎందుకు ఇలాంటి ముసలోళ్ళ చీర కొన్నావు అని చెప్పి అన్నాను అనమాట. నిజంగా చెప్పాను ఫ్రాంక్గా, నాకు నచ్చలేదని చెప్పి అన్నాను. తర్వాత కట్టుకుంటే అదే లుకింగ్ బాగుంది అనిపించింది అనమాట. ఏదైనా కట్టుకుంటేనే కానీ దాని వాల్యూ తెలియదు అంటారు కదా, అందుకని అనమాట. అదనమాట అలా వచ్చినాయి బుటీస్. అలా ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది శారీ. ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఆ కలర్ కాంబినేషన్ వైజ్గా చూసుకున్నా. నెక్స్ట్ నేను అలా పెట్టుకున్నా సరే బాగానే ఉంది కదా కలర్. నా శారీకి మాత్రం ఎటువంటి బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఏంటంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలా ఏ బోట్ నెక్కా లేకపోతే మామూలుదా లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒకసారి చెప్పేయండి ఎవరన్నా. అండ్ నెక్స్ట్ ఈ శారీ అయితే ఇదనమాట. ఇంకా మనకు రావాల్సిన శారీస్ ఉన్నాయి, ఇంకా రాలేదు. నిన్న వచ్చినాయి కానీ రిపబ్లిక్ డే కాబట్టి ఆగిపోయారనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి నేను 2 పీస్ కుర్తా సెట్ అనమాట. ఇది టాప్ అండ్ బాటము. ఇది మనకు వచ్చి 300 రూపీస్ పడిందండి. చాలా తక్కువ ప్రైస్లో కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది కుర్తా సెట్ వచ్చేటప్పటికి అని చెప్పేసి ఇది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కుర్తా సెట్ విడిగా చూపిస్తుంటే అంత ఎవరో లైక్ చేయట్లా. ఈసారి ఎప్పుడైనా కుర్తా సెట్లు తీసుకుంటే శారీస్తో కలిపి చూపిస్తాను, ఏమనుకోవద్దు. అది సపరేట్గా ఏం చూపించలేకపోతున్నాను. ఎందుకంటే సపరేట్గా చూపిస్తే దానికి వ్యూస్ రావట్లేదు ఎక్కువ, అందుకని చెప్పేసి శారీస్లో కలిపి చూపించేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇదైతే మనకి మంచి పాలపెట్ కలరు, సమ్ కలర్లు వదిలేయండి, కలర్లు నేను చెప్పలేనులే కానీ కాకపోతే బాగుంది, నాకైతే నచ్చింది. చూడంగానే ఏమైందంటే ప్యూర్ కాటన్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి నెక్ వచ్చేటికి ఎంబ్రాయిడింగ్ కాదు, మనకి నెక్ వచ్చి చాలా డిజైన్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుందనమాట. నాకు మొత్తం అంతా మిర్రర్ వర్క్ వచ్చింది.
నెక్కి. అందువల్ల హెవీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మంచి లుక్ వచ్చింది డ్రెస్కి. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికైనా, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఏదైనా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడైనా వేసుకోవడానికి బాగుంటాయి ఇలాంటివి. సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో. నెక్ వైజ్గా చూసుకుంటే ఎంత బాగుంది. నెక్ అయితే చాలా బాగుందండి. మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట నెక్కి. చూడండి ఎంత బాగుందో. హై రేంజ్ డ్రెస్సెస్ కూడా ఇలా ఉండవు అనమాట, అట్లా ఉంది. దానివల్ల లుకింగ్ వచ్చింది. మొత్తం అంతా ప్రింట్ అనమాట డ్రెస్, ప్యూర్ కాటన్. నేను ఎప్పుడు 40 సైజే తీసుకుంటాను కదా, ఎందుకంటే వాష్ చేయగానే షింక్ అయిపోద్ది కదా అని చెప్పేసి నేను 40 సైజే తీసుకుంటాను ఇప్పుడు డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ ప్యాంట్ కూడా చాలా బాగుంది. టాప్ పరంగా చూసుకుంటే కొంచెం మనకి ఫుల్ లెంత్, అంటే లెంత్ బాగానే ఉంది. మరీ అంత నాకు కొంచెం హైట్ కాబట్టి కొంచెం అలా ఉంది. పైకి ఒక్కొక్కసారి మనం ఏమవుద్దంటే గాలికి లేచిపోతూ ఉంటాయి కదా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, అలా కాకుండా కింద పట్టి ఇచ్చారనమాట. ఇది ఒకటి నచ్చింది బాగా దీంట్లో. ఈ డ్రెస్లో బండి మీద వెళ్ళినప్పుడైనా సరే మనకి ఏమవుతుందంటే గాలికి డ్రెస్సెస్ పైకి వచ్చేస్తూ ఉంటాయి. అట్లా రాకుండా కొంచెం గట్టిగా పట్టి ఇచ్చాడు అన్నమాట కింద. బాగుంది. అది కూడా నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్యాంట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది. 2 పాకెట్స్ వచ్చాయి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటాయో మనకి ప్యాంట్లు అలాగే ఉన్నాయి అన్నమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడాను సింపుల్గా ఉంది. రీజనబుల్ ప్రైస్లో ఉందండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్. దీనికి మంచి వైట్ కలర్ చున్నీ పేరప్ చేసుకుని వేసుకున్నా పర్వాలా, లేకపోతే సేమ్ కలర్ చున్నీ పేరప్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు, అంత బాగుంది. ప్యాంట్ కూడా కంఫర్ట్గా ఉందండి, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. దీని లింక్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి ఓకేనా. మరి అయితే ఇవాళ లింక్స్ అవి కూడాను నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత పెడతానండి, ముందు పెట్టను. ఎందుకంటే ఒక్కళ్ళైనా కామెంట్ పెట్టపోతారా అని అనిపిస్తుంది. కామెంట్ పెడితే ఏంటంటే నాకు వీళ్ళకి నచ్చిందా అని అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి వెయిట్ చేస్తాను ఓకేనా. మరి అయితే నేను తీసుకున్న శారీ అట్లా, నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఏ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందని కూడా కామెంట్లో తెలియజేయండి ఓకేనా. మర్చిపోవద్దు. దీనికి మీరు చెప్తేనే నేను బ్లౌజ్ని మీషోలోనే తీసుకుంటాను. అది కూడా ఎలాంటిది, ఏ టైప్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఒకసారి నాకు చిన్న సజెషన్ ఇవ్వండి ఓకేనా. ಮತ್ತೆ శారీ ఓవరాల్ లుక్ అయితే అలా ఉంది మనకి. మీకు నచ్చిందా, నేను కట్టుకుంటే ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మాత్రం మర్చిపోకుండా బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది, ఏ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అని మాత్రం మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.